Welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles లోని exercise 7.1 లో 5th sum చూద్దాం మా ఈరోజు. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది 5th sum. What has given in that question? So 5th question, line L is the bisector of an angle A and B is any పాయింట్ ఆన్ ఎల్. చూడండి ఇక్కడ ఎల్ అనేటటువంటి లైను యాంగిల్ ఏను రెండు సమాన భాగాలుగా విడగొడుతుందంటమ్మా. అయితే బీపీ అండ్ బీక్యూ ఆర్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ బి. ఈ బి నుండి ఈ బీపీ అండ్ బీక్యూ అనేవి టూ పర్పెండిక్యులర్స్ అంట. సో ఫ్రమ్ బి టు ది ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఏ అయితే సో triangle APB is congruent to triangle AQB అని నిరూపించమన్నారు. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అని నిరూపించమన్నారు. అండ్ ఇంకొకటి బీపీ ఈక్వల్ టు బీక్యూ అని నిరూపించమన్నారు. చూడండి ఫస్ట్ వన్లో మనం చూసామంటే ఈ ఈ ఎల్ అనేది బైసెక్ట్ చేస్తుందమ్మా ఈ యాంగిల్ ఏను. అంటే యాంగిల్ ఏను రెండు సమాన భాగాలు విడగొడుతుంది. ఫర్ సపోజ్ ఇది నేను ఈ యాంగిల్ ఏ మొత్తం 60 అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఇది 30 degrees ఉంటుంది, ఇది 30 degrees ఉంటుంది, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏపీబీలో పిఏబిలో అండ్ యాంగిల్ ఏ అనేది ఈక్వల్ అండ్ యాంగిల్ బిఏక్యూ ఈ రెండిటిల్లో యాంగిల్ ఏ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఆ పాయింట్ ముందు మనం రాసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ పిఏబి అండ్ ఇన్ ట్రయాంగిల్ బిఏక్యూ ఈ రెండిటిలో మిడిల్ వన్ ఇంపార్టెంట్ మా. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ. వాట్ ఈస్ ద రీజన్ మా? ఎల్ bisects యాంగిల్ ఏ. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఈ ట్రయాంగిల్స్ మనం డ్రా చేసుకుందాం. ఇక్కడ మనం డ్రా చేసుకుంటే చాలా నీట్గా ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. సో ఇది ఒక పర్పెండిక్యులర్ అంటే చూడండి ఏపీబి. ఇక్కడ ఈ హైపోటెన్యూజ్కి ఎదురుగా ఉండేదే పర్పెండిక్యులర్ అనమాట. సో ఆ పర్పెండిక్యులర్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees కదా. సో అదేవిధంగా ఇది చూడండి నెక్స్ట్ సేమ్ అలాగే రివర్స్లో ఉంది. ఇక్కడ ఏక్యూబి. సో దిస్ వన్ పర్పెండిక్యులర్. ఈ విధంగా యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. సో బికాజ్ వాట్ ఈస్ ద రీజన్ మా? దీస్ ఆర్ పర్పెండిక్యులర్స్. ఈచ్ పర్పెండిక్యులర్ 90 degrees. ఈచ్ పర్పెండిక్యులర్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees. అండ్ బోత్ ఆర్ 90 degrees. అలాగైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇంకేమున్నాయి, టూ యాంగిల్స్ వచ్చేసాయి మనకి. అండ్ ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏబి అనేది కామన్ సైడ్గా వచ్చింది చూడండి. అంటే ఇక్కడ ఏబి ఉంది, ఇటు సైడ్ ఏబి ఉంది. సో దిస్ ఈస్ ద హైపోటెన్యూజ్ మా. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఏబి ఈక్వల్ టు ఏబి, దట్ ఈస్ ద కామన్ సైడ్. ఈ త్రీ రూల్స్ ప్రకారం చూడండి, త్రీ ఏంటి, టూ యాంగిల్స్ ఉన్నాయి, ఒక సైడ్ ఉంది, కానీ ఇన్క్లూడెడ్ కాదమ్మా. చూడాలి మీరు, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, అటు సైడ్ ఒక యాంగిల్ ఉంది. ఇన్క్లూడెడ్ అంటే ఇక్కడ ఉండాలి. సో ఇన్క్లూడెడ్ కాదు అది. సో ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారము సో ఈ టూ ట్రయాంగిల్స్ సర్వసమానం కాంగ్రుయెన్స్ అన్నమాట. సో ట్రయాంగిల్ APB is congruence to triangle APB is congruence to triangle BQA. Okay na? So what is the reason ma? By AAS congruence rule ప్రకారము ఇచ్చినటువంటి టూ ట్రయాంగిల్స్ సర్వసమానత్వ త్రిభుజాలన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో సెకండ్ వన్ చూడమ్మా. సెకండ్ వాట్ హ్యాస్ గివెన్
బీపీ ఈక్వల్ టు బీక్యూ అని నిరూపించమన్నారు. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. సో దీస్ ట్రూ యాంగిల్స్ ఆర్ కాంగ్రుయెన్స్. సో these BP and BQ also equal ma. What is the reason? By CP/CT. Congruence. In congruence triangles, corresponding parts are equal. సర్వ సమానత్వ త్రిభుజాలలో సదృశ్య భుజాలు లేదా అనురూప భుజాలు అనేవి సమానం. సో దీని ప్రకారం బై CP/CT ప్రకారము సో ఇవి రెండు ఈక్వల్. ఓకేనా? BP ఈక్వల్ టు BQ. వాట్ ఈస్ ద రీజన్ మా? బై CP/CT. బై CP/CT. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.